ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ పట్టణం మనకు అర్థం కావాలంటే చారిత్రాత్మకమైనటువంటి కొన్ని అంశాలు ఇర్మియా గ్రంథంలో ఏం జరిగినాయో మనకు తెలియాలి. ముఖ్యంగా 11వ అధ్యాయానికి ముందు ఏం జరుగుతుంది అంటే, అనాతోత్ అనేటువంటి గ్రామం నుంచి ఇర్మియా ప్రవక్త వస్తాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, ఇర్మియాకు తెలిసినటువంటి బంధువులు, ఆ గ్రామస్తులు ఇర్మియా ప్రవక్తను చంపేయాలి. ఇర్మియా ప్రవక్త ఆయన దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలను, సత్యాలను జీర్ణించుకోలేక ఎలాగో ఒకలాగో ఇర్మియాను మన నుంచి దూరం చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆ సందర్భంలో నుంచి వచ్చినటువంటి వాక్యాలే ఈనాటి మొదటి పఠనం. అయితే వారి యొక్క కుట్రలను ఇర్మియా ప్రవక్త గ్రహిస్తాడు. గ్రహించి చెప్పే మాటలు ఏ మాటలు ఉన్నాయో మనకు పదే పదే కీర్తనలు కూడా మనం వింటాము. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను వదకు తీసుకుపోయినటువంటి గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండిపోయాను. ధర్మంగా జీవించే వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికి కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటారు. నిజం చెప్పేవారు, ధర్మంగా ఉండేవారు ఎప్పుడు సంతోషంగా ఉండరు. ఏదో ఒకలాగున వారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయని ఇర్మియా యొక్క జీవితము మనకు తెలియచేస్తుంది. ఇర్మియా జీవితము కొన్నిసార్లు గొప్ప గొప్ప మాటలు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇర్మియా ప్రవక్త జీవించిన విధానాన్ని చూసినప్పుడే మనకు అది గొప్ప సందేశంగా గ్రహించాలి. ఇక సత్యాన్ని అనుసరించిన వారు, ధర్మాన్ని జీవించిన వారు వారి లక్ష్యంగా మారిపోతారు చాలా సందర్భాల్లో. కానీ ఇర్మియా గొప్ప పని చేస్తాడు. అదేంటంటే, ప్రతీకారం తీర్చుకోకుండా వారందరినీ కూడా దేవునికి అర్పిస్తాడు. న్యాయమూర్తి మీరే న్యాయం చేయాలని దేవునికి తన కష్టాలన్నీ కూడా అప్పగిస్తారు. మనం కూడా మన జీవితంలో మనకెదురయ్యే అర్థం కాని సంఘర్షణలకు, గొడవలకెళ్ళి, ప్రతీకారాలకెళ్ళి ఎన్నో కష్టాలను తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మియాను చూసి మనం నేర్చుకోవాల్సింది, దేవునికి అన్నీ సమర్పించినప్పుడు ఆయనే మనకు న్యాయం చేకూరుస్తాడనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు ఇవ్వబడ్డాయి సువార్త పట్టణంలో. ఇక్కడ ప్రజలు యేసు గురించి చర్చించుకుంటున్నారు. ఇక్కడ కూడా యేసును తుదముట్టించాలి, యేసును చంపివేయాలి అని పన్నాగాలు పడేటువంటి సందర్భంలో వచ్చినటువంటి వచనాలను మనం వింటూ ఉన్నాం. కొంతమంది ఏమో యేసును ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఏమో ఈయన మెస్సయ్య అంటున్నారు, ఇంకొందరు ఈ రెండింటిని కూడా త్రోసిపుచ్చి తిరస్కరించడం మనం చూస్తున్నాం. ఎందుకు? సత్యం మన హృదయాన్ని బయట పెడుతుంది. సత్యంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన యొక్క జీవితం, మన యొక్క చీకటి ప్రపంచాన్ని వాళ్ళు బయట చూపిస్తారు. పరిసయ్యులు, ప్రధాన అర్చకులు యేసును అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన వెలుగు వారి చీకటిని భయపెట్టింది. ఆయన సత్యం వారి అహంకారాన్ని తాకింది. 2 సందర్భాలలో, మొదటి పట్టణంలో అలాగే సువార్త పట్టణంలో కామన్గా మనం ఏం చూస్తాము? ధర్మం ఉంది, వ్యతిరేకత ఉంది, కుట్ర ఉంది. ఇవన్నీ కూడా ఇర్మియా జీవితంలో ఉన్నాయి, యేసు ప్రభు జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని న్యాయం కూడా ఉంది అక్కడ. నీ జీవితంలో కూడా నిజాయితీగా ఉంటే అందరూ అంగీకరించరు. మనకు వచ్చే సమస్యలన్నీ కూడా అందరూ మనల్ని అంగీకరించాలని రూల్ ఏం లేదు. ఎవరైతే విశ్వాసమైన జీవితాన్ని, నిజాయితీతో కూడుకున్నటువంటి జీవితాన్ని, సత్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తారో అటువంటి వాళ్ళు చాలామంది వారిని అంగీకరించకపోవచ్చు. కానీ ఇర్మియా చేసినట్లు, ఇర్మియా తన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లు మనం దేవునికి అన్నీ అప్పగించి సత్య మార్గంలో
విశ్వాస బాటలో మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నిన్నటి దినాన శౌరీపురం అనేటువంటి ఒక చక్కటి ఆహ్, దేవాలయం నందు చక్కటి ప్రార్థన వడకము జరిగింది. దేవుడు నాకు సహాయపడినందుకు, ఎంతోమంది నా కోసం ప్రార్థన చేస్తూ మీ యొక్క దీవెనలు నాకు ఇస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మెనీ ఆఫ్ you're not watching the word of God. చాలామంది మీరు వాక్యాన్ని వింటము చేయటం లేదు. దయచేసి వాక్యం వినండి. ఈ శ్రమల కాలంలో దేవుని యొక్క అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్ and we have rain outside right now. I hope you too have rain.